నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో దీనిపైన భారీ కట్టడాలు ఒక 2 ఏళ్ల పాటు తక్షణం ఆపేయాలన్నటువంటి ఒక వార్తలు మనం చూసాం. అయితే దీనిపైన ఎప్పటి నుంచో అమరావతిపై విషం కక్కుతున్నటువంటి వైసీపీ మరోసారి ఒక ఆయుధం దొరికినట్టుగా ఇక అమరావతి అయిపోయింది, ఇక అమరావతి కట్టడాలు జరగవు అని చెప్పేసి చంకలు గుద్దుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు మామూలుగా ప్రతి గ్రామంలో కొన్ని పెక్యులర్ పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నష్టం లేదు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు, కానీ ఊరికి ఏదైనా లబ్ధి చేకూరుతుంటే, ఊరు ప్రజలకి ఏదైనా మేలు చేకూరుతుంటే, లేదు ఎవరైనా కుటుంబంలో వాళ్ళు సంతోషంగా ఏదైనా వేడుక చేసుకుంటుంటే వీళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. కుళ్ళుకొని ఏడ్చి ఎట్లా వాళ్ళ సంతోషం చెడగొట్టాలా అని చెప్పని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నారనుకో, ఆకాశరామన్న పేరిట ఈడే ఎడం చేత్తో ఉత్తరాలు రాస్తాడు ఆ సంబంధం కుదుర్చుకున్న వాళ్ళకి. పలానాళ్ళ అమ్మాయిని మీరు చేసుకుంటున్నారు, వాళ్ళ పెద్ద అమ్మాయిని చేసుకున్నాడిని కొట్టి ఎలగొట్టారు, వాళ్ళ అమ్మాయిలు కాపురం చేయరు, వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళు మీకు ఇస్తారన్న కట్నం ఇయ్యరు, ఇట్లా రకరకాలుగా ఈడు ఆ సంబంధం ఎట్లయినా చెడగొట్టాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదుర్చుకొని వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఉంటే వీడికి వచ్చే నష్టం లేదు. కానీ వీడు ఓర్చుకోలేడు. వీడికి కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు, కడుపులో సెగలు బగలై మండుతూ ఉంటుంది. ఎన్ని ఇనో ప్యాకెట్లు తాగినా వీడి దుగ్ధ తీరదు. ఎప్పుడు తీరుతాయంటే వీడు చేసే ప్రయత్నాల మూలన వాళ్ళ సంబంధం చెడిపోయి వాళ్ళు అలో లక్షణానికి కనుక ఉసురుమంటే అప్పుడు వీడికి ఎక్కడ లేని ఆనందం పొంగుకు వస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఏరి వాళ్ళందరినీ ఒక సమూహంగా చేసామనుకో, దానికి వైసీపీ అని పార్టీ, ఆ వైసీపీ అనే పేరిక. జగన్మోహన్ రెడ్డి సతీమణి ఇంతకన్నా పెద్ద కుళ్ళుబోతురాలు. ఆమె చేతిలో సాక్షి అని ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో పనిచేసే వాళ్ళు వీళ్ళిద్దరికంటే కుళ్ళుబోతు బ్యాచ్. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ఏంటనేది అక్షరబద్ధం చేసే ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ జీతాలు తీసుకోవడం కోసం రాష్ట్రం ఏమైపోయినా, ప్రజలు ఏమైపోయినా, ప్రజల భవిష్యత్తు ఏమైపోయినా, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటున్నా సరే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే విధమైన తప్పుడు రాతలు రాయటమే వీళ్ళ పని. వీళ్ళకి 5 కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో వాళ్ళని శిక్షించి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా చేసి ఇవాళ సోషల్ మీడియాలో లెవెన్ రెడ్డి అని చెప్పని హేళనలు చేసే స్థాయి ఫలితం ఇచ్చినా సరే దాన్ని జీర్ణించుకోలేక మాకు ఇటువంటి ఫలితం ఇస్తుందా ఈ రాష్ట్రం, చంద్రబాబు మా అభివృద్ధి చేస్తాడని చెప్పని నమ్ముతారా? ఎలా చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు, ఎలా చేయనిస్తాం? మేము ఆపేసి అడవిలాగా తయారు చేసిన రాజధానిని చంద్రబాబు నిర్మాణం చేస్తాడా? మేము డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేలాగా చేసి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మారిస్తే మళ్ళీ తిరిగి చంద్రబాబు దాని పునర్నిర్మాణం సక్సెస్ఫుల్గా డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేస్తాడా? మేము రాష్ట్రం మొత్తం ఏ పెట్టుబడిదాడు చూడకుండా చేస్తే వాళ్ళ చంద్రబాబు లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడి ఒప్పందాలు ఖరారు చేసుకొని సంస్థలు ఒక్కొక్కటిగా గ్రౌండింగ్ చేయిస్తాడా? 5 ఏళ్ళు సంచికి బట్టలు పెట్టుకొని వేరే రాష్ట్రాలకు యువత వలసలేలాగా మేము తయారు చేస్తే ఇవాళ రాష్ట్రంలో వలసలేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన తీసుకొని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడా? ఎలా చేస్తాడో మేము చూస్తాం. ఎలా అయినా సరే చంద్రబాబుకి ఏదో ఒక రకమైన ఆటంకాలు సృష్టించాలి. చంద్రబాబు చేస్తున్న రాజధాని నిర్మాణం ఆగిపోద్ది, పోలవరం ప్రాజెక్టు టైంకి పూర్తి కాదు, పారిశ్రామిక పెట్టుబడులు మాటన కుంభకోణాలు ఉన్నాయి. ఆ పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవడం ద్వారా ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉంది, ఇక్కడ ప్రజల భూములు బలవంతాన్ని గుంజుకుంటూ ఉన్నారు అని చెప్పని ఏమీ లేని దగ్గర కూడా ఏడుపులు, పెడబొబ్బలు, ఆక్రోశాలతోటి ఆ సాక్షిలో రాతలు రాస్తూ ఉంటారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారీ నిర్మాణాల దిశగా అడుగులు వేయొద్దు అని చెప్పని నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇది స్పెసిఫిక్గా ఒక విభజిత రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయం కాదు. ఈ విభజిత రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగకూడదు అని వైసీపీ ఆకాంక్ష. సో వీళ్ళు ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన ఒక పాలసీని రాష్ట్ర రాజధానికి దాన్ని అప్లై చేయించి అవసరమైతే నీతి ఆయోగ్కి ఫిర్యాదులు చేసి మీరు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐకానిక్ టవర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇలా ఐకానిక్ టవర్ల నిర్మాణం జరిగిన పక్షంలో మీ పాలసీకి విరుద్ధమైన నిర్మాణం ఇది, కాబట్టి ఎలా అయినా మీరు దాన్ని ఆపించండి, ఆగాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు రాజధాని నిర్మాణం చేస్తాడని ప్రజలు ఆకాంక్షించారు, కానీ చంద్రబాబు రాజధాని నిర్మాణం చేయటం మా ధ్యేయం. మేము గతంలో చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా మిగిలిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా చేసాం. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు వచ్చి వాటిని పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంకల్పించిన ఈ భవనాల నిర్మాణం మేము ఆపిస్తే
అలాగే మళ్ళీ తిరిగి ఇక్కడ ఒక అడవిని మేము పెంచుతాం, మళ్ళీ కొండ చెలవలు పారేడేలాగా గబ్బిలాలు తిరిగేలాగా ఆ భవనాలను అసంపూర్తిగా అలాగే ఉండే విధంగా మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ఇక్కడ అభివృద్ధి అవసరం లేదు, ఇక్కడ యువతకు ఉపాధి కల్పన జరగనవసరం లేదు, ఇక్కడ సంపద సృష్టి జరగనవసరం లేదు. గత 10 years 9,74,000 కోట్ల అప్పును వారసత్వంగా ఇచ్చాం. మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఎలా అయినా సరే దీన్ని 19 లక్షల కోట్లకు చేర్చే బాధ్యత మాది అనే ఒక విధ్వంసకర పథక రచన వైసీపీ నుంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు అమరావతి పనులు స్తంభించిపోతాయి, అమరావతి నిర్మాణం జరగదు అనే ప్రచారాన్ని తలకెత్తుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, గతంలో 2019కి ముందు జరిగిన టెండరు ఒకసారి మనం పరిశీలిస్తే 41,000 కోట్లతోటి అమరావతి నిర్మాణ పనుల్ని నాడు టెండర్ కన్ఫర్మ్ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనులను స్తంభింపజేసేటప్పటికి ప్రైస్ ఎస్కలేషన్ ఇంపాక్ట్ మళ్ళీ తిరిగి ఇప్పుడు పునఃప్రారంభించి మళ్ళీ టెండర్ ప్రక్రియ ముగింపు దశకు రాగానే 61,000 కోట్ల స్థాయికి చేరింది. అంటే 20,000 కోట్లు వృధాగా ఈ ప్రైస్ ఎస్కలేషన్ మూలాన రాష్ట్రం మీద భారం పడింది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, సెల్ఫ్ సస్టైన్ సిటీ. అక్కడ పెట్టే ప్రతి రూపాయి ఖర్చు రేపు అమరావతి తీర్చుకుంటుంది. కానీ అదే అమరావతి రిసోర్సెస్ నుంచి 41,000 కోట్ల రూపాయలు ఖర్చుని రీఎంబర్స్ చేసుకోవటం, 61,000 కోట్లు ఇంకొక 20,000 కోట్ల అదనపు భారం అమరావతి నగరం మీద పడటం అనేది 100% ఫర్ ది సేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ మిస్రూల్. జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన ఒక పరిపాలనా వైఫల్యం కారణంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తినాయి. దీన్నే కొనసాగాలని తను కూడా కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీతి ఆయోగ్ ప్రకటనలో ఇంకొక ప్రకటనలో తీసుకొచ్చి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నీతి ఆయోగ్ ఆవిర్భావానికంటే ముందే పార్లమెంటు ద్వారా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసుకునే హక్కు, స్వేచ్ఛ, అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ కల్పించింది. పార్లమెంటు ద్వారా 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం ఏర్పాటు చేస్తూ ఆ రుణం కేంద్ర ప్రభుత్వం తీర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ ప్రక్రియ కొనసాగింపే ఇవాళ జరుగుతున్న భవనాల నిర్మాణం. ఈరోజు వస్తున్న వార్తల ప్రకారం ప్రపంచ బ్యాంకు ద్వారా ఇంకొక 15,000 కోట్ల రూపాయలు రుణ సహాయం రాష్ట్రానికి అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వింటున్నాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగం. ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా మన ఇరుగు పొరుగునున్న అభివృద్ధి చెందిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో సరసన తాను కూడా సగర్వంగా తలెత్తుకొని నిలబడగలిగే హక్కు, అధికారం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా ఉంది. అటువంటి ప్రజలు తమ భవిష్యత్తుతో ముడిపడిన అమరావతి నగర నిర్మాణం జరగాలి అని కోరుకుంటుంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఎలా అయినా సరే ఏదో ఒక రకంగా అమరావతి నిర్మాణ పనులు స్తంభించిపోతే బాగుండు అనుకున్న ప్రకారం 2028 నాటికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగర నిర్మాణ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొస్తే, ఆయన సంకల్పిస్తున్నట్టుగా 2026 జూన్ ఆఖరు నాటికి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయబడి 2027 ఖరీఫ్ నాటికి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి, ఇప్పుడు జరుగుతున్న ఖరారవుతున్న పారిశ్రామిక ఒప్పందాలన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని 2029 నాటికి కనుక ప్రభుత్వం నెరవేర్చుకున్న పక్షంలో రాబోయే ఎన్నికల్లో తనకి తన పార్టీకి మనుగడ ఉండదు అని చెప్పని ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఎలా అయినా సరే అమరావతి నిర్మాణం ఆగిపోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి కంటున్న పీడకలలకి అక్షర రూపం సాక్షిలో ఇస్తున్నారు. నగర నిర్మాణం జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి ఆశ. ఆయన దాన్నే కళల్లో కూడా అదే కలవరిస్తూ ఉన్నాడు. ఆయన కలవరింతను పక్కనే పడుకొని ఆయన సతీమణి వింటది కాబట్టి తన పత్రికలో అక్షరబద్ధం చేపిస్తుంది ఆవిడ జీతగాళ్లతోటి. ఈ అక్షరబద్ధమైన అక్షరాలని ప్రజల పరిగణలోకి తీసుకోరు. 2019-24 మధ్యకాలంలో ఇటువంటి తప్పుడు రాతలన్నిటినీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఏ స్థాయి ఫలితం ఆయనకు దక్కించాలో ఆ స్థాయి ఫలితం దక్కించారు. మరింత వర్స్ట్ రిజల్ట్ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తోడబోతున్నాడు కాబట్టి ఇప్పటికీ ఇదే రకమైన వితండవాదనలతో రాష్ట్రం మీద విద్వేషం, రాష్ట్ర రాజధాని మీద విద్వేషం, ప్రజల పట్ల విద్వేషం, యువత భవిష్యత్తు పట్ల విద్వేషంలో మాత్రమే కొట్టుమిట్టాడుతున్న వైసీపీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రజలు చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. 100% ఈ విధమైన ఆత్మహత్యా సదృశమైన తన పార్టీకి, తన ప్రభుత్వానికి, తన పార్టీని, తన పార్టీ విధానాలని, తన మీడియాని ఇప్పటికే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినా కూడా రియలైజ్ కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి
ప్రజలు చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఒక రాజకీయ చైతన్యంతో 2024 ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారు. అయినా మార్పు లేని జగన్మోహన్ రెడ్డి వైఖరి అదే విద్వేషాన్ని నేటికి కొనసాగిస్తున్న నేపథ్యంలో తనకి ఒక రాజకీయంగా ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలనే జగన్మోహన్ రెడ్డి నేటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతి ఆగిపోతుంది అంటున్నటువంటి కళలు ఏదైతే కంటున్నాడో ఆ కళలుగానే మిగిలిపోతున్నాయి. సో ఖచ్చితంగా ఏదైతే కూటమి హామీ ఇచ్చినటువంటి ఒక పద్ధతిలో ఖచ్చితంగా అమరావతి కంప్లీట్ కాబోతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.